తపస్పల్లి రిజర్వాయర్ను నింపి రైతులను ఆదుకోవాలని సిపిఐ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. సిద్దిపేట జిల్లా కొమరవెల్లి మండలంలోని తపస్పల్లి రిజర్వాయర్ నింపి మండలంలోని చెరువు కుంటలు నింపి రైతులను ఆదుకోవాలని సిపిఎం మండల కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి ఆముదాల మల్లారెడ్డి, సిపిఎం మండల కార్యదర్శి శెట్టిపల్లి సత్తిరెడ్డి ధర్నాను ఉద్దేశించి మాట్లాడారు. దేవాదుల కాలువ ద్వారా తపస్పల్లె ప్రాజెక్టు నింపితే తపస్పల్లె ప్రాజెక్టు నుంచి చేర్యాల, కొమరవెల్లి, దూల్మిట్ట, అలానే చేర్యాల మండలం రూరలు, మద్దూరు ఈ మండలాల్లో ఉన్నటువంటి అన్ని చెరువులు కుంటలు నింపడానికి కూడా అవకాశం ఉంది. గతంలో నింపారు. ఈ సంవత్సరం ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక ఈ సంగతే మర్చిపోయిండు. ఇవాళ మొత్తం రైతులు కూడా నార్లు పోసుకొని మరి పొలాలు దున్నలేనటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే నడి వర్షాకాలం వచ్చినప్పటికి కూడా వర్షాలు పల్లె. ఇప్పటికి మరి దేవాదుల కాలువ ద్వారా నీళ్లు రావట్లేదు, చెరువులు కుంటలు నింపలేదు, అట్లనే బోర్లు ఎండిపోయినటువంటి పరిస్థితి ఉన్నది, భూగర్భ జలాలు ఎండిపోతున్నటువంటిది ఉంది. వేల ఎకరాల భూములు ఇవాళ నార్లు పోసి దున్నుకోలేనటువంటి దుస్థితి ఇవాళ రైతాంగానికి చేర్యాల ప్రాంతంలో వచ్చినటువంటిది ఉంది. దీనికి కారణం ఎవరు అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అధికారంలో ఉన్నారు. వాళ్ళు నీళ్లు నింపాలి, దేవాదుల రావడానికి అవకాశం ఉంది, గోదావరి జలాలు ఇవాళ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. వీటినన్నింటి కూడా తీసుకువచ్చే దాంట్లో పూర్తిగా విఫలమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకోసమే ఇవాళ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఈ మండల కార్యాలయం ముందు, తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహిస్తున్నాం. ఇది వెంటనే స్పందించాలి. ఈ తపస్పల్లె మరి ప్రాజెక్టు ద్వారా ఈ చెరువులు కుంటలు నింపాలని డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో కాంగ్రెస్ పార్టీ బాధ్యత వహించాలి. ఆ నాయకులు కానీ ఆ ప్రజాప్రతినిధులు ఎవరైనా ఉంటే బాధ్యత తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే ఈ చేర్యాల ప్రాంతంలో ఉన్నటువంటి ఈ 4 మండలాల ప్రజానీకాన్ని, రైతాంగాన్ని సమీకరణ చేసి చాలా పెద్ద ఎత్తున ప్రభుత్వాన్ని స్తంభించే విధంగా ప్రయత్నం చేస్తాం. భారీ పోరాటానికి సిద్ధమవుతామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తున్నాం. కొమరవెల్లి మండల తహసీల్దార్ ముందు ఈరోజు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది. ప్రధానంగా ఏంటంటే కొమరవెల్లి మండలంలో గత యాసంగి 10,300 ఎకరాలు, అంతకుముందు వానాకాలం 10,500 ఎకరాల్లో వరి సాగు చేశారు. కానీ ఈరోజు అదే 10,500 ఎకరాలకు నారు పోసుకొని రైతాంగం ఎప్పుడు వర్షం పడుతుందా అని చూస్తున్న పరిస్థితి ఉన్నది. కానీ గత సంవత్సరం వర్షాలు ముందుగానే పోవడం వల్ల భూగర్భ జలాలు మొత్తం అడిగండిపోయినాయి. అన్ని బోర్లు, బావులు కూడా ఎండిపోయిన పరిస్థితి ఉన్నది. ఉన్న కొద్ది గొప్ప వాటి నీళ్ళతోటి నారు పోసుకున్నారు. కానీ ప్రభుత్వం గతంలో చెరువులు కుంటలు నింపేది డ్యామ్ ద్వారా. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు దాన్ని మర్చిపోయిన పరిస్థితి ఉన్నది. మాటలు చెప్తున్నారు తప్ప ఆచరణ లేదు. అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000422525.